విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులను ఎమ్మెల్యే టార్గెట్ చేస్తున్నారు. చిరు వ్యాపారులపై అధికారులను ప్రయోగిస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి సానుకూలంగా పనిచేసిన కారణంగా బీసెంట్ రోడ్ చేపల మార్కెట్ వద్ద దుకాణాలు తొలగించి వేశారు. దుకాణాల తొలగింపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చిరు వ్యాపారులు. దీనిపై మరింత సమాచారం విజయవాడ బీసెంట్ రోడ్ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. బిసెంట్ రోడ్ లో షాపుల తొలగింపు వివాదం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం బిసెంట్ రోడ్ లో ఉన్నాం. ఇక్కడ ఈ షాపుల్లో అన్ని కూడా ఇక్కడ చిరు వ్యాపారస్తులందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ చిన్న చిన్న షాపుల ద్వారా వారు వర్తకం చేసుకుంటూ వారి జీవనం సాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రోజు ఈ షాపులను తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది రావడంతో ఇక్కడ వివాదం అయితే ఏర్పడింది. ప్రస్తుతం మనతో పాటు ఎవరైతే షాపులకు కోల్పోయిన వారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు? అసలు ఏమన్నారు? మున్సిపల్ ఆఫీసులో ఏం చెప్తున్నారు? మున్సిపాలిటీ వాళ్ళు మొన్న వచ్చారండి, నోటీసులు ఇస్తా అన్నారు. మేము తీసుకోవాలి, మా వాళ్ళు ఉన్నారండి, వస్తారు అన్నాం. వచ్చారు, తీసుకోవాలా, మేము వెళ్ళిపోయారు వాళ్ళ పాటనాళ్ళు. పొద్దు రాత్రి బేరం చేసుకున్నాం, 11:30 దాకా ఇక్కడే ఉన్నాము, కట్టేసుకున్నాము, వెళ్ళిపోయాము మేము ఇంటికి. 7ంటికి మా పెద్దోడు ఫోన్ చేశాడు, అమ్మ ఇలా బండ్లు తీసుకెళ్లిపోతున్నాను. గబా 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 ఒంటి మీద గొడ్లు ఉన్నాయో లేవో చూసుకోకుండా గబా గబా పరిగెట్టుకుంటూ వచ్చాము. వచ్చే లోపలికి 2 బండ్లు తీసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక బండి తీసుకొని వెళ్ళిపోయారు. నా సరికంతా నాశనం చేసేసారు. ఆ సరికంతా ఎవరు కొట్టారు? ఆడదాన్ని తీసుకుని పోసుకుంటున్నారు. అసలు అది పద్ధతేనా? ఇంతకు ముందు కూడా అలాగే చేశారు. అప్పుడు బండ్లన్నీ కూడా నుంచోబెట్టావు. చూడండి సార్, అలాగైపోయిందో. నేను ఒక్కదాన్ని బతకాలి, నా బిడ్డను తీసుకోవాలి. నాకు ఎవరున్నారు? నా మూడున్న గాడి చూడన్నాం మేము ఇక్కడ. అతనా చచ్చిపోయాడు, మాకు దిక్కారు. ఆడవాళ్ళకి న్యాయం చేస్తా అంటున్నారు. ఇదేనా న్యాయం చేసింది? ముండ్రాలు ఉసురు పోసుకున్నారా? సరిగా ఎవరైనా కొంటారా? చూడండి ఎంతమంది ఎన్ని తీసుకెళ్లిపోయారో ఏమో. మాకేమన్నా లెక్క ఉంటుందో చేస్తుంటుందా? మా అప్పులలో వస్తే మన శారద పారిపోయింది అంటారు. మేము ఎవరికి సమాధానం చెప్పాలి? ఏం చెయ్యాలి ఇప్పుడు? మేము చచ్చిపోమంటారా? ఈ చున్నీలు పట్టుకునే బతుకుతున్నా నేను. ఈ చున్నీ పట్టుకుని వేసేసుకోనా? చెప్పండి, వేసేసుకోమంటే వేసేసుకుంటా. ఏ బాధ లేదు, వెనక ముందు ఎవరు లేదండి. ఇది పద్ధతా? ఆడదాన్ని ఇలా చేస్తారా? మర్యాదగా మేము షాపులు తీసుకున్నప్పుడు, అమ్మా మేము మొన్న వచ్చాము, మీరు ఈ రోజు తీసుకుంటామన్నారు, ఏం మాట్లాడుకున్నారు, ఏం సంప్రదించారు అని ఒక మాట కూడా మమ్మల్ని మాట్లాడకుండా తెల్లారిపాటికి నిద్ర కళ్ళాల మీద కూడా మేము లెగల. తెల్లారిపాటికి వచ్చి మా సరుకంతా అలా రోడ్డు మీద చేస్తే మేము 15 లక్షలు 25 లక్షలు రోజువారీలు తీసుకొని సరుకోళ్ళ దగ్గర మేము సరుకు హోల్సేల్ వాళ్ళ దగ్గర వేసుకొని వాళ్ళకి అప్పులు కట్టుకొని అప్పులు చేసుకొని మేము బతుకుతున్నాం. ఇక్కడ పొద్దున 7 కాడి నుంచి ఆడవాళ్ళం ఇక్కడ పడి ఏడుతున్నాం. షాపుల ముందు రావాలి కదా, ఎందుకు రాలేదు అంటే ఎవరున్నారు దీని వెనకమాల? పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళమంటారా, లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళమంటారా, లేకపోతే మమ్మల్ని మా పిల్లల్ని ఇక్కడ ఉరుబోసుకొని సాగమంటారా? నేను నా పిల్ల పెళ్లి పెట్టుకున్నా, నాకు 10 లక్షలు కావాలి. ఈ కొట్టి మీద 15 లక్షలు అప్పు ఉంది, 25 లక్షలు అప్పు ఉంది. ఎవరు తీరుస్తారని ఎవరికి చెప్పి ఇదంతా చేశారు? వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళు రావాలి. వాళ్ళు వచ్చేదాకా మేము ఇక్కడ ఈ సమ్మె అంతా విరమించవండి. అవసరమైతే నేను నా పిల్లల్ని తెచ్చుకొని నేను ఇక్కడే ఊరేసుకొని సావడానికి కూడా సిద్ధంగా ఉన్నా. నేనైతే మాత్రం స్థానిక కార్పొరేటర్ కావచ్చు, ఎమ్మెల్యే వేరు దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా ఈ సమస్యను మీరు? అయ్యా, ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా, ఇప్పుడు మీకు ఎవరు చెప్పారు? చెప్తారు కదా. అలాగే జరిగింది తెలియకుండా ఉంటదా? అయ్యా, ప్రజల పట్ల మీరేంటి చేసేది? ఇంకా 3 రోజుల ముందు వచ్చి ఫోటోలు తీసుకొని అవన్నీ తీసుకొని వెళ్లారు. మరి ఈ రోజు వచ్చి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి చేస్తామని చెప్పినప్పుడు బాలాగారికి తెలియకుండానే జరుగుతుందా? జరగట్లేదు కదా. అంటే మేమందరం వెళ్ళి ఇప్పుడు ఈ సరుకు అంతా వదిలేసుకొని వెళ్ళిపోతే పొద్దున సరుకు తీసి పెట్టారు. చాలా మంది సరుకు ఎత్తుకెళ్ళిపోయారు. మేము రానప్పుడు మరి ఎంతమంది సరుకు ఎత్తుకెళ్లారో తెలియదు. సంవత్సరాలుగా ఇక్కడే మేము తమంతా కూడా వ్యాపారాలు చేసుకుంటున్నాము. వ్యాపారాలు చేసుకుని తమ కుటుంబాలను పోషించుకుంటున్న పరిస్థితి ఉంది. కానీ రాత్రికి రాత్రే నోటీసులు ఇచ్చామని చెప్పి తెల్లవారుజాముకెల్లా షాపులన్నీ కూడా కూలగొట్టిన పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి మేము ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే జీవనం సాగిస్తున్నాము. ఖచ్చితంగా తమ షాపులను మాత్రం తొలగిస్తే ఊరుకునేది లేదని వారంతా కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సంతోష్తో అశోక్, సాక్షి టీవీ, బిసెంట్ రోడ్ నుంచి.